ఖచ్చితంగా యవనస్తుల్ని బలపరిచే ఒక 3 పుస్తకాలు నేను బైబిల్లోంచి నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. 30 డేస్ సిరీస్ లో డే 10. చాలా మంది యవనస్తులు నన్ను అడుగుతున్నారు, అన్నయ్య నేను బైబిల్లో ఏం చదివితే నేను ఆత్మీయంగా ఎదగగలను అని అడుగుతున్నారు. దానికి నేను ఒక 3 పుస్తకాలు బైబిల్లో నుంచి నేను చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది సామెతలు చదవడం వలన ఏది తప్పు ఏది ఒప్పు, మనం ఎలా నడుచుకోవాలి అన్నది ఒక జ్ఞానాన్ని మనకు నేర్పిస్తుంది. సామెతలు మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. నెలలో కూడా 30 రోజులు లేదా 31 రోజులు ఉంటాయి. రోజుకొక అధ్యాయం చదివితే ప్రతి నెల నువ్వు సామెతలు కంప్లీట్ చేయొచ్చు. రెండవది తిమోతికి రాసిన పత్రికలు. ఈ 2 పత్రికల్లో కూడా పౌలు యవనస్తుడు ఎలా నడుచుకోవాలో తిమోతికి చాలా అద్భుతంగా వివరించాడు. యవనస్తుడు ఏ దారిలో వెళ్లాలో, ఎలా పరిశుద్ధంగా జీవించాలో చాలా అద్భుతంగా పౌలు రాశాడు. తిమోతి పత్రిక చదవటం వలన అది మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగా ఉంటుంది. మూడవది, అసలు జీవితం విలువే తెలియాలంటే, అసలు జీవితం అంటే ఏంటో తెలియాలంటే ప్రసంగి గ్రంథం చదవాలి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను చాలా అద్భుతంగా చెప్పాడు. అసలు లోకంలో ఉన్నదంతా ఏంటి, ఏది వ్యర్థం ఏది స్థిరం అన్న విషయాన్ని ప్రసంగి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ 3 పుస్తకాలు మీరు చదవగలిగితే, బైబిల్లో ఉన్న ఈ 3 పుస్తకాలు మీరు చదవగలిగితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాలు యవనస్తుల్ని బాగా బలపరుస్తాయి. ఈ 3 పుస్తకాలు చదివి బైబిల్ మొత్తం చదవకుండా ఉండమాకండే, బైబిల్ని కూడా క్రమంగా చదవడం అలవాటు చేసుకోండి. మరో ఉత్తమమైన సలహాతో మరలా రేపు మీ ముందుకు వస్తాను. ప్రతి యవనస్తుడికి ఈ రీల్ ని షేర్ చేయండి. షేర్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడే నిమిత్తం వారికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్.